అర్ధరాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర రచ్చ జరిగింది. బిగ్ బాస్ 9 కి సంబంధించిన విన్నర్ ని ప్రకటించడంతో భారీగా ఫ్యాన్స్ అయితే అక్కడికి చేరుకున్నారు. కళ్యాణ్ అలాగే తనుజకు సంబంధించిన ఫ్యాన్స్ భారీగా బిగ్ బాస్ ఎక్కడైతే జరుగుతుందో అన్నపూర్ణ స్టూడియోస్ ఆ ప్రాంతానికి భారీగా తరలివచ్చారు. తమకు సంబంధించిన విన్నర్స్ ఎవరు, తమ అభిమాన విన్నర్ ఎవరు అంటూ కూడా అటు కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, మరోవైపు తనుజకు సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, ఇద్దరు కూడా భారీగా వచ్చిన పరిస్థితి. మరోవైపు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా బిగ్ బాస్ టీం ఏర్పాటు చేసింది. అక్కడ బౌన్సర్స్ కావచ్చు, మరికొందరు అక్కడ రోడ్ అంతటిని కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారని చెప్పాలి. అయినా స్టూడియో వైపు వెళ్లేందుకు ఫ్యాన్స్ చాలా ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ కోసం అడ్డుకునేందుకు బిగ్ బాస్ టీం ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఇటు ప్రభుత్వం కూడా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎందుకంటే గతంలో జరిగిన సన్నివేశాలు కూడా, సిచ్యువేషన్స్ కూడా మనం గమనించినట్లయితే బిగ్ బాస్ విన్నర్ ని ప్రకటించిన సమయంలో అక్కడ కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. సో అటువంటివి పునరావృతం కాకుండా ఈసారి భారీగా పోలీసులు అక్కడ మోహరించిన పరిస్థితి. అయితే బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరు అన్న దానికి సంబంధించి ఫ్యాన్స్ అయితే అత్యాసక్తితో అదే ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియోస్ రోడ్ నెంబర్ 5 దగ్గర భారీగా మోహరించిన పరిస్థితి. అయితే మొత్తంగా కళ్యాణ్ విన్నర్ అని చెప్పడంతో అక్కడ కొంచెం రచ్చ జరిగిందనే చెప్పుకోవాలి. అటు తనుజ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు కళ్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య చిన్న వివాదం కూడా చోటు చేసుకుందనే చెప్పాలి. మొత్తంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అక్కడ రావడంతో పోలీసులు భారీగా మోహరించినప్పటికీ కూడా కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి బిగ్ బాస్ టీం కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాన్స్ రెచ్చిపోకుండా పెద్ద ఎత్తున కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. అటు రోడ్ నెంబర్ 5 కావచ్చు, ఇటు వెంకటగిరి కావచ్చు, మొత్తంగా కూడా పరిగెడుతూ ఫ్యాన్స్ సందడి చేసిన పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు ఫ్యాన్స్ అంతా కూడా సందడి వాతావరణంతో మునిగిపోయి కేక్స్ కూడా కోటింగ్ చేసిన పరిస్థితి. అయితే ఫ్యాన్స్ ను పోలీసులు లాఠీలకు పని చెప్పి మరీ కట్టడి చేయాల్సిన సిచ్యువేషన్ నిన్న అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణంలో చోటు చేసుకుందని చెప్పాలి. గెలిచిన తర్వాత కార్ సన్ రూఫ్ ఎక్కినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అందరికీ కనిపించేందుకు సన్ రూఫ్ ఎక్కిన పక్షంలో అక్కడ కొంచెం అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. కాన్వాయ్లో వెళ్తూ రోడ్డుపై హంగామా చేసిన పరిస్థితి. దీనికి అంతటికీ సంబంధించి కూడా పోలీసులు పలువురిపై కేసు నమోదు చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ పునరావృతం కాకుండా ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ చోటు చేసుకోవడంతో పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, నిన్న బిగ్ బాస్ 9 కు సంబంధించిన విన్నర్ ను ప్రకటించడం జరిగింది. విన్నర్ ని ప్రకటించిన అనంతరం అక్కడ నానా హంగామా జరిగింది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ జరిగిన అర్ధరాత్రి అన్నపూర్ణ స్టూడియో దగ్గరనైతే ఒక రచ్చ జరిగిందని చెప్పవచ్చు. గతంలో జరిగిన విధంగానే ఇప్పుడు కూడా ఎన్ని చర్యలు తీసుకున్నా గానీ వీళ్ళైతే ఫ్యాన్స్ అయితే ఆపడం లేదు. ఎందుకంటే అక్కడ జరిగిన రచ్చరచ్చ అయితే బిగ్ బాస్ 9 విన్నర్ ప్రకటనతో అయితే ఫ్యాన్స్ హంగామా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్టూడియో దగ్గరికి వచ్చిన ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ రాకతోనైతే టెన్షన్ గా ఉండిపోయింది. అక్కడ ఫ్యాన్స్ రెచ్చిపోకుండా పెద్ద ఎత్తున భద్రతా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన బిగ్ బాస్ టీం అయితే చెప్పుకోవచ్చు. అయినా స్టూడియో వైపు వెళ్లేందుకు ఫ్యాన్స్ ప్రయత్నం చేయడంతోనే లాఠీలకు పనిచెప్పి ఫ్యాన్స్ అయితే కట్టడి చేసిన పోలీసులు గెలిచిన తర్వాత కారు సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి సందడి చేయడం జరిగింది. తనుజ అయితే రోడ్డుపై కాన్వాయ్ లో వెళ్తూ కూడా హంగామా చేయడంతోనే, ఎందుకంటే విన్నర్ కళ్యాణ్ బయటికి వెళ్లేటప్పుడు కూడా ఎలాంటి రచ్చ చేయకుండా జాగ్రత్త పడిన టీం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ జరగడంతోనే పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో ఎన్నిసార్లు జరిగినా కానీ ఫ్యాన్స్ అయితే ఎవరు ఆగడం లేదు. అక్కడ అన్నపూర్ణ స్టూడియో చుట్టుపక్కల అయితే రాత్రి ఒక రచ్చ జరిగిందని చెప్పవచ్చు. అక్కడ ఒక ట్రాఫిక్ జామ్ ఏర్పడి చాలా క్రౌడ్ ఏర్పడడంతోనే అక్కడ ఆ విన్నర్ ప్రకటనతో కూడా ఫ్యాన్స్ అయితే అక్కడ హంగామా చేయడం జరిగింది. చాలా మంది ఇతర ప్రదేశాల్లో కూడా క్రాకర్స్ కాల్చడంతో కూడా చాలా మంది ఈ ఒక హంగామా అయితే సృష్టించి ప్రజలకైతే ఇబ్బంది కలిగించడం జరిగింది. దీంతో పోలీసులు కూడా వాళ్ళు కూడా వాళ్ళ లాఠీకి అయితే పని చెప్పడం జరిగింది. దీంతో ఒక కేసు బుక్ చేయడం జరిగింది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో మొత్తంగా బిగ్ బాస్ 9 కు సంబంధించిన విన్నర్ ను ప్రకటించడంతో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణం అంతా కూడా ఫ్యాన్స్ రచ్చ చేశారనే చెప్పుకోవాలి. మరోవైపు కళ్యాణ్ విన్నర్ పటిష్టమైన బందోబస్తు నడుమ అటు బిగ్ బాస్ కు సంబంధించిన టీమ్ అతన్ని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, అక్కడ ఎటువంటి రచ్చ ఫ్యాన్స్ ద్వారా జరగకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇటు తనుజ తను వెళ్ళేటప్పుడు కాన్వాయ్లో వెళ్ళేటప్పుడు సన్ రూఫ్ ఎక్కి సందడి చేసిన పరిస్థితి. దీంతో పలువురు ఫ్యాన్స్ అక్కడ వివాదాలు
పరిణామాలకు దారి తీశారని చెప్పాలి. దీంతో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా సార్లు చోటు చేసుకున్నాయి. గతంలో బిగ్ బాస్ 8 సమయంలో కావచ్చు, 7 ఫస్ట్ నుంచి 8 వరకు కూడా ఎప్పుడైతే విన్నర్స్ ని ప్రకటిస్తారో అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణంలో కొంత అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. అయితే ఈసారి అయినా అటువంటివన్నీ కూడా కట్టిపడేయాలి అంటూ కూడా పోలీసులు భారీగా మోహరించినప్పటికీ కూడా భారీగా ఫ్యాన్స్ అక్కడికి చేరుకోవడంతో పోలీసులకు కొంత కష్టతరమైంది. దీంతో లాఠీ చార్జ్ చేసి పోలీసులు వారిని అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి, కంట్రోల్ చేశారు. కట్టడి చేసిన పరిస్థితి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ ఆ రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతం అంతా కూడా చోటు చేసుకుందని చెప్పాలి. అయితే పలువురిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణ కూడా చేసే అవకాశం ఉంది. సో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఏం జరిగింది? నిన్న బిగ్ బాస్ 9 కి సంబంధించిన విన్నర్స్ ను ప్రకటించే సమయంలో అటు తనుజ ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ తాజా పరిస్థితులు ఏంటి, ఎవరిపై కేసులు నమోదు చేయడం జరిగింది, అసలు విన్నర్స్ ని ప్రకటించగానే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అన్న దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పోలీసులు అయితే ఈసారి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం గత 2 సీజన్లో కూడా చూసినాం, విన్నర్స్ అవ్వగానే విన్నర్స్ బయటకు రావడం, విన్నర్స్ బయటకు వచ్చినప్పుడు వెంటనే ఇక్కడ వాళ్ళ అభిమానులు రావడంతో పెద్ద ఎత్తున ర్యాలీలు తొక్కిసలాట జరిగింది. కానీ ఈసారి హైదరాబాద్ పోలీసు అయితే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ముందు ఉన్నాం. భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పోలీసులతోటి బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇక్కడ ఉండనియట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ విన్నర్ కళ్యాణ్ తనతో పాటు రన్నర్ ఎవరైతే తనుజ ఉన్నారో వీళ్ళని కూడా ఒక గంట క్రితమే పంపించడం జరిగింది. అంటే గేట్ నెంబర్ 2 నుంచి అప్పటి నుంచి కూడా భారీ ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తూ వెంటనే ఎవరైతే అభిమానులు వస్తున్నారో అభిమానులను పంపించేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా మైకులను కూడా పెట్టారు. మైకులను పెట్టి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనౌన్స్ చేసి కూడా ఎవరు ఇక్కడ ఉండద్దు, ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయింది, బయటకు వెళ్ళిపోయారు కంటెస్టెంట్స్, విన్నరు రన్నరు అందరు కూడా బయటకు వెళ్ళారు కాబట్టి అభిమానులు ఎవరు కూడా ఇక్కడికి రావద్దు అన్నట్టు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మనం ఇంకోటి చూసుకోవచ్చు, అక్కడ రోడ్ నెంబర్ 5 ఏదైతే ఉందో అక్కడ కూడా ఇప్పటి వరకు భారీ ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇటు అన్నపూర్ణ గేట్ లోపలికైతే రానియలేదు. ఇప్పుడు ఆల్రెడీ కంటెస్టెంట్స్ విన్నర్ రన్నర్ అందరూ బయటకు వెళ్ళిపోవడంతో అయితే ఇప్పుడే ఈ బ్యారికేడ్లను ఓపెన్ చేశారు. అంటే ఈ రోడ్ ఏదైతే ఉందో రోడ్డునైతే సాఫ్ చేసేసారు. అభిమానులను వస్తున్న కొద్దీ చెల్లాచెదరం కొట్టేశారు. కాబట్టి అంటే ఎటువంటి అసంఘటనీయ కార్యక్రమాలు జరగకుండా, తొక్కిసలాటలు జరగకుండా, అభిమానులు గుంపుగూడకుండా ఉండేందుకైతే పోలీసులు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు పల్లవి ప్రశాంత్ విన్ అయినప్పుడు దాని తర్వాత సీజన్ కూడా ఆ 2-3 సీజన్లలో కూడా గందరగోళం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే చాలా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఇంకా అభిమానులకు ఆల్రెడీ 2 డేస్ నుంచి చెప్తూనే ఉన్నారు, ఎటువంటి ర్యాలీలకు పర్మిషన్ లేదు, విజయోత్సవాలకు పర్మిషన్ లేదు, సెలబ్రేషన్స్కి పర్మిషన్ లేదు. కాబట్టి ఎవరు కూడా రావద్దని చెప్తున్నప్పటికీ ఆ అభిమానులు అయితే ఇంకా వినడం లేదు. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ రోడ్ నెంబర్ 5 డౌన్ హోల్ ఏదైతే ఉన్నదో అక్కడ ఇంకా కూడా గుమ్మిగూడుతున్నారు. వాళ్ళని కూడా పోలీసులు అంటే సామరస్యంగానే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పర్మిషన్ లేదు కాబట్టి మీరు మీ ఇళ్లకు హాస్టళ్లకు వెళ్ళిపోండి, ఆల్రెడీ విన్నర్ రన్నర్ అందరు కూడా వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టు కూడా చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా చెప్పని పరిస్థితిలో ఉంటే, అంటే చెప్తే కూడా వినని పరిస్థితిలో ఉంటే వాళ్ళు లాఠీ చార్జ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడ విజువల్స్ చూడొచ్చు, ఇంకా కూడా చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళను వెంటనే కూడా వెళ్ళగొడుతున్నారు పోలీస్ వాళ్ళు. కాబట్టి ఇంకా ఎవరు రావద్దంటూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ విజువల్స్లో ఇది అన్నపూర్ణ స్టూడియోకు చాలా డౌన్లో ఉన్నాం. మనం నడుచుకుంటా దగ్గర ఒక 500 మీటర్స్ అవతల ఉన్నాం. అయినప్పటికీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ కొందరు అభిమానులు ఉన్నారు, వారిని అడుగుదాం. ఎవరి ఫ్యాన్? ఎందుకని మోసం చేసిరు? బిగ్ బాస్ సార్ని అడుగుతున్నా, సార్ ఏమైంది, ఏం కథ, ఇవన్నీ ఎందుకు సార్, ఎందుకు ఏమైంది? అంటే ఒక విన్నర్ రన్నర్ కాదు, వేరే ఇమాన్యువల్ కంటెస్టెంట్ ఉన్నారు, వాళ్ళ అభిమానులు కూడా వచ్చారు. ఇంకా మిగతా అభిమానులు కూడా రావడంతో అయితే ఇక్కడ అంతా కూడా గందరగోళం నెలకొంది. పోలీసులు వచ్చేసి అయితే
వీళ్ళను చెదరగొట్టే ప్రయత్నం చేస్తారు. ఒక్క దగ్గర గుమ్మిగూడిన జనాలు మనం చూడొచ్చు విజువల్స్ లో. ఇదంతా కూడా అన్నపూర్ణ స్టూడియోకు కొంచెం ఒక 500 మీటర్ల బయటనైతే ఉంది. అయినా పోలీసు వాళ్ళు ఇప్పుడు రావడం జరుగుతుంది. వచ్చి కఠినమైన చర్యలు తీసుకుంటాం, లాఠీ చార్జ్ కూడా చేస్తామన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళందరి గందరగోళం సెలబ్రేషన్ చేస్తున్నట్టు కేరింతలు పెడుతున్నారు. ఎవరైతే విన్నర్ అయిన వాళ్ళ అభిమానులు అయితే వీళ్ళు సంతోషంగా ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎందుకు ఇమాన్యువల్ కానీ మిగతా కంటెస్టెంట్ని ఓడగొట్టారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి బ్రదర్, ఎవరి కోసం వచ్చారు? మేము కళ్యాణ్ పడాలన్నా, మేము ఫ్యాన్స్, కళ్యాణ్ పడా ఫ్యాన్స్. కళ్యాణ్ కోసం వచ్చినాం మేము. మేమందరం కళ్యాణ్, మేమంతా ఒకటే కళ్యాణ్ కోసం వచ్చినాం మేము. కళ్యాణ్ గెలవడంతో మాకు చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణ్ విన్ అవడం వెరీ డిజర్వ్డ్. నాకు చిన్న పాప నా చిన్న పాపను వదిలిపెట్టేసి ఎలిపినార్లో నేను ఉండేది ఎలిపినార్ నుంచి ఇక్కడికి వచ్చిన వీళ్ళని చూడడానికి. ఎవరిని? కళ్యాణ్ కాదు. కూడా అంటే వాళ్ళ అభిమానాన్ని ఇన్ని రోజులు వాళ్ళు అంటే సుమారు 105 రోజుల నుంచి కూడా ఇదైతే ప్రోగ్రామ్ నడుస్తుందో, రియాలిటీ షో నడుస్తుందో 105 రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. ఈరోజు మా అభిమాన రియాలిటీ షో కామన్ మ్యాన్ జవాన్ అంటూ కూడా చెప్తున్నారు. కళ్యాణ్ విన్నర్ కావడం కళ్యాణ్ సార్ గెలవడము చాలా ఆనందం. ఎందుకంటే ఒక ఆర్మీ సోల్జర్ మన దేశాన్ని కాపాడాడు. ఒక ఆర్మీ గెలవడము సోల్జర్. నేను చెప్పేది ఫస్ట్, ఒకప్పుడు సోల్జర్ ఆయన గెలవడము అందరికి మన కాదు తెలంగాణ, ఏపీ అందరికి చాలా ఇష్టము. కాకపోతే ఎందుకు సోల్జర్ ని గెలిపించారు, హిమాలయాన్ని ఎందుకు నాశనం చేసిరు, అది నాకు కావాలి. పోయినసారి రైతు బిడ్డని గెలిపించారు. ఇప్పటికే పోలీసులందరూ కూడా చేరుకున్నారు. వారికి ఎటువంటి పర్మిషన్ లేకపోవడంతో చూడొచ్చు మనం. వెంటనే వాళ్ళందరినీ కూడా చెల్లాచెదరం చేస్తున్నారు. అందరూ కూడా ఈసారి లేడీ విన్నర్ తనుజ ఉంటుందని అనుకున్నారు. కానీ తనుజ ప్లేస్ లో లాస్ట్ మూమెంట్ లో కళ్యాణ్ పేరు చెప్పడంతో అయితే ఒక్కసారిగా అభిమానులను అయితే తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈసారి కంపల్సరీ సీజన్ 9 సంబంధించి లేడీ విన్నర్ వస్తుందంటూ కూడా చూసారు. కానీ ఓవరాల్ గా అటు కళ్యాణ్కి సంబంధించి పిఆర్ డిపార్ట్మెంట్ అయితే చాలా వర్క్ చేసింది అన్నట్టు చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చిన ఓట్ల ప్రకారం చూసుకుంటే ఈ సోషల్ మీడియా అత్యధికంగా ఓట్లు కళ్యాణ్కి రావడంతో విన్నర్ అయ్యిండు. అయితే కానీ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశ ఉంది. ఎందుకంటే తనుజ అనుకున్నారు కానీ తనుజ ప్లేస్ లో కళ్యాణ్ రావడంతో అయితే వీళ్ళందరూ కొందరు నిరాశ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.